పెసరలను ఆరోగ్యానికి మేలు చేసే ఒక సూపర్ ఫుడ్గా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ లాంటివి పుష్కలంగా ఉంటాయంటున్నారు. మరి పెసర్ల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. పెసరపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాకాహారాలకు పెసరపప్పు ఒక అద్భుతమైన వనరు. దీన్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజువారీ ప్రోటీన్ అందడంతో పాటు కండరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందట. పెసలు వేడిని తగ్గిస్తాయి, విషాన్ని తొలగిస్తాయి, వాపును తగ్గిస్తాయి, కాళ్లవాపు నియంత్రణకు సహాయపడతాయి. దీనిని కండ్ల కలక, మధుమేహం, రక్త విరోచనాలు, వేసవితాపం, వడదెబ్బ, నిర్జలీకరణం, ఎడెమ, ఫుడ్ పాయిజనింగ్ విరుగుడుగా సిఫారసు చేస్తారని తెలిపింది. పెసరపప్పును నానబెట్టడం వల్ల అందులోని యాంటీ న్యూట్రియంట్స్ తగ్గి సులభంగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం రాకుండా చూస్తుందంటున్నారు. పెసరపప్పు ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది. ప్రోటీన్ నాణ్యతను గణనీయంగా పెంచడానికి ధాన్యాలతో కలిపి పెసరపప్పును తీసుకోవాలని సిఫారసు చేస్తుంది. పెసరపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఇది రక్తంలో గ్లూకోజ్ను నెమ్మదిగా విడుదల చేస్తుందంటున్నారు నిపుణులు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుందట. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉండడం వల్ల ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో పేర్కొంది. నానబెట్టిన పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అతిగా తినడాన్ని తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుందట. నానబెట్టిన పెసరపప్పు శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.